ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు. జీవితకాలంలో మాసానాం కార్తీక మాసం అంటారు. అలాంటి కార్తీక మాసంలో పూర్ణిమ తిథి యందున మహాదేవుడి యొక్క స్మరణ, అభిషేకము, ఆవాసము, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే కార్తీక దామోదర వ్రత కార్యక్రమాలను యథాశక్తిగా మన వీలుని బట్టి మహాదేవుడిని స్మరించడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం చెప్తూ 1/11/2025 నుండి 15/11/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో జలరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో రవి సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మరియు బుధుడు కలిపి సంచార స్థితి, కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు జలరాశిలో సంచరించడము చాలా యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి. కన్యరాశి వారు కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా, కాశీలో కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాన్ని పాటించాలి, పాటించడం వలన ఎలాంటి ఐశ్వర్యం ఆనందం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన విందులని, వినోదాలని, సువర్ణపు బంగారు ఆభరణ వస్తువులు, క్రయ విక్రయాలు, విలాసవంతమైన జీవితం, ఫ్లైట్ ప్రయాణాలు, కార్లు, ఇంటిలో లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. 2వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన డబ్బు మంచినీళ్ళ కన్నా అధికంగా ఖర్చు పెట్టే సమయం ఆసనమైంది. ఇలాంటి కాల సమయంలోనే నిబద్ధత, ఆ వస్తువు కొనుగోలు చేయడం వలన నాకు ఎంతవరకు ఉపయోగం, ఎంతకాలం తర్వాత అది నిరుపయోగం అని తెలుసుకోగలిగితే ధనాన్ని స్థిరచరాస్తుల్లో మార్చుకునే పరిస్థితి ఉంటుంది. తృతీయంలో కుజ భగవానుడు అలాగే రాశాధిపతి అక్కడే ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, ఇచ్చారా వారే మీకు శత్రువులు, తెచ్చుకున్నారా మీ స్థిరాస్తులను రాయించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే 7వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని కోరిక మంచిదే. కాలం అనుకూలంగా లేదు. అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తలు, ప్రేమికులు, పెట్టుబడులు ఆలస్యమైనను మీరు కంగారు పడనక్కర్లేదు. ఏకాదశి స్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, సంపూర్ణమైనటువంటి ఆదాయంకి కేంద్ర బిందువు కాబోతున్నారు. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న విషయాలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి విశేషమైన నవధాన్యములతో కూడుకున్నటువంటి ధాన్యాభిషేకం చేసుకోవడం, అలాగనే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి తమలపాకులతో స్వామివారికి అలంకరణ చేయడము, కాళభైరవ స్వామివారికి గులాబీ రంగు పుష్పాలతో అర్చన చేయడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి స్థిరచరాస్తులు కన్యరాశి వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. నవంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 5వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కనుక మనమందరము కూడా స్వామివారిని స్మరణ, అభిషేకము, దీపదానము, స్వయంపాక దానము,
ఉసిరి వృక్షం కింద భోజనము వన భోజనాలు ఆచరింప చేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి మన సనాతన హిందూ ఆధ్యాత్మిక పండగలలో ఇది చాలా ముఖ్యము అని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా మనకు జన్మ నక్షత్రాలకు వృక్షాలు ఉంటాయి. అలాగనే కార్తీక మాసంలో దామోదరుడు అంటే తులసి వృక్ష పూజ ప్రతి ఇంటి ముందర మనం ప్రతిరోజు దీపాలు పెట్టుకుంటూ ఉంటాం. అలాగనే ఉసిరి వృక్షం కింద మనము భోజనం చేయడము, ఆ ఉసిరి ఫలాలతో పాటి దీపాన్ని స్వయం పాకాన్ని దశదానాలను దానం చేయడము, కార్తీక స్నానాన్ని ఆచరింపచేయడము, గంగా నదిలో స్నానం చేయడము, స్వామివారికి సంపూర్ణమైనటువంటి స్మరణ వలన సకలమైనటువంటి ఐశ్వర్య భోగభాగ్యాలు మనకు ఇచ్చేవారు భగవంతుడు అని గమనించాలి. కనుక అవకాశం ఉంటే మీకు ప్రతిరోజు ఇంట్లో అభిషేకం చేసుకోండి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో 1,00,000 రుద్రాక్షల ఏకమహాదేవుడికి మీ గోత్రనామములతో నిత్యం అర్చన చేయడము, 12 శివలింగేశ్వర స్వరూపాలకు నిత్యము అభిషేకము, కార్తీక దీప దానము, స్వయంపాక దానమును ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరికొందరు కార్తీక మాసంలో కాశీ వెళ్ళాలి అనుకుంటుంటారు. అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా కార్తీక మాసంలో కాశీ క్షేత్రంలో గంగా నది ఒడ్డున మహాదేవుడికి జలాభిషేకము గంగాభిషేకం చేయించి 1,00,000 ఒత్తుల దీపాలను దానం చేయించడం జరుగుతుంటుంది. మరికొందరికి భూకైలాస క్షేత్రం అయినటువంటి క్షేత్రంలో మహాదేవుడికి స్మరణ ధ్యానము అభిషేకం చేసుకోవాలి అనుకుంటుంటారు. అదే గోకర్ణ క్షేత్రం అండి. ఆ క్షేత్రంలో కూడా మీ యొక్క గోత్రనామములతో అర్చన అభిషేకము కోటి తీర్థ మహాస్థానంలో దీపోత్సవ కార్యక్రమాలకి అవకాశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. లేక మనం భాగ్యనగరంలో కాశీ క్షేత్రంలో గోకర్ణ క్షేత్రంలో మన యావత్ హిందూ బంధువులందరికీ కూడా ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా వీలైనంత వరకు ఇంటి సింహద్వారం దగ్గర ఇంటి ముందర దీపాలు వెలిగింపజేసుకుందాం. మనకు దగ్గరగా ఉండబడిన శివాలయాల్లో కార్తీక దీపాన్ని వెలిగించుకుందాం. ఇంకొంచెం శక్తి కలిగితే దీపదానం చేద్దాం. అలాగనే స్వయంపాక దానం చేద్దాం. అలాగనే దశదానాలు కూడా చేసుకుందాం. కార్తీక స్నానాన్ని ఆచరణ చేద్దాం. మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణలు పొందుదాం. అలాగనే మనకు విశేషంగా 12వ తారీఖున కాశీ క్షేత్రంలో కాళభైరవ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరుడికి ఉంటుంది. మనకు నరదృష్టి, శత్రుదృష్టి, భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మర, యక్షర, యమదూత సకలమైన దోషాలు, మృత్యు అపమృత్యు దోషాలు, జాతకంలో అర్ధాస్తమ గండ దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే తొలగింప చేసుకునేటువంటి ఏకైక ఆధ్యాత్మిక సన్మార్గము ఏమిటయ్యా అనగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము, కాళభైరవ అష్టకాన్ని వినడం చదవడం, అలాగనే కుక్కకు ఆహారాన్ని ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే కాకి మహారాజా పక్షిరాజా వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మలను తొలగించుకునేటువంటి కార్యక్రమంలో కలియుగ కాలంలో ఇది మహోన్నతమైన కార్యక్రమంగా భావించగలగాలి. కనుక మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అంటే కాళభైరవ స్వామి ఆజ్ఞ కలగాలి. కనుక అందరూ కూడా మనం కాశీ క్షేత్రం వెళ్ళాలని కోరుకుందాం. కాళభైరవ స్వామిని స్మరిద్దాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ అందరి కుటుంబాలలో నిత్యము ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనసారా మరొక్కసారి కాళభైరవ స్వామిని కోరుకుందాం. అలాగనే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా ఓంకార శబ్దాన్ని మనం ఇంట్లో సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి ఇంటికి రావడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి వారి యొక్క హోమము, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి కనకములతో అనగా రూపాయి కాసులతో తులాభారం చేయిస్తూ ఈ అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం వలన సకల ఐశ్వర్యం
మన సొంతమవుతుందని చెప్పి గమనించండి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వళ ద్వారా రమణ శాస్త్రం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు గవ్వళ పంచాంగం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకుందాం, సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కార్తీక దామోదరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరిపైనను మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.